దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము జ్ఞాపకం చేసుకుందాము. నూనె కొరకు లేదా తైలము కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు రాయబడి ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఆయా సమయాల్లో ఆయా రూపాలుగా ఉపయోగించబడింది. సాధారణంగా నూనె ఒలీవ చెట్టు నుండి తీయబడేది. కొన్ని సందర్భాల్లో అది వంటకు ఉపయోగించబడింది. మరి శరీరానికి ఉపయోగించేటువంటి సుగంధ తైలముగా ఉపయోగించబడింది. ఔషధంగా ఉపయోగించబడింది. దీపాన్ని వెలిగించటానికి ఉపయోగపడింది. మరి రాజులను యాజకులను అభిషేకించటానికి ఉపయోగపడింది. దేవునికి అర్పణగా ఇవ్వటానికి ఉపయోగించబడింది. ప్రతిష్ఠించటానికి కూడా ఉపయోగపడింది. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పెను. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును అని 6వ వచనంలో రాయబడింది. సౌలు తైలాభిషేకం పొందిన వెంటనే దేవుని యొక్క ఆత్మ అతని మీదికి బలముగా దిగివచ్చింది. దీనిని బట్టి చూస్తే తైలాభిషేకము దేవుని యొక్క ఆత్మాభిషేకమునకు సూచనగా మనకు కనబడుతుంది. దేవుని ఆత్మాభిషేకము పొందిన వారికి స్వభావము మారి నూతన మనస్సు వస్తుంది. మరి సౌలనుకు అలాగే కొత్త మనస్సు అనుగ్రహించబడిందట. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నట్లయితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అనగా దావీదునకు అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. సమూయేలు ప్రవక్త నూనెతో దావీదును అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ బలముగా దావీదు మీదికి దిగివచ్చింది. దీనిని బట్టి చూస్తే తైలాభిషేకములో దేవుని యొక్క ఆత్మాభిషేకము ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. సహోదరులారా, మీరు ఆత్మాభిషేకాన్ని పొందారా? లేకపోతే క్రొత్త మనస్సును మనము సంపాదించుకొనలేము. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని రాయబడింది. సౌలు కావచ్చు, దావీదు కావచ్చు, వారు పొందినటువంటి ఆ తైలాభిషేకము నేటి పరిశుద్ధాత్మ అభిషేకమే. అందుకనే దావీదు అంటున్నాడు కదా, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయములో, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. ఈ యొక్క అభిషేకము ఆశీర్వాదాన్ని కూడా కలిగిస్తుంది. ఎలా అని చూసినట్లయితే, ఎలీషా ప్రవక్త యొక్క కాలంలో చనిపోయిన ప్రవక్తల శిష్యుడైన ఒకని భార్య వచ్చి, అప్పులవాడు తన 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు తీసుకొని పోవుచున్నాడని మొర్రపెట్టెను. అందుకు ఎలీషా, నీ ఇంటిలో ఏమి ఉన్నది అని అడిగాడు. అందుకు ఆ స్త్రీ, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ కూడా లేదనెను అని రాయబడింది. అందుకు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ స్త్రీతో ఈ మాటలు చెప్పాడు. నీ యొక్క ఇరుగు పొరుగున ఉన్నటువంటి వారి ఇంట్లో నుంచి వట్టి పాత్రలను ఎరువు తెచ్చి నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో కూడా నీవు నూనెను పొయ్యి అని చెప్పాడు. ఆమె యొక్క కుమారులు వెళ్ళి ఆ యొక్క ఇరుగు పొరుగు వారి ఇళ్లలో ఉన్నటువంటి వట్టి పాత్రలను ఎరువు తీసుకొని వచ్చారు. ఆ పాత్రలన్నిటినీ కూడా ఇంటిలో పెట్టి తలుపు మూసి వారి చేతిలో ఉన్నటువంటి నూనె కుండను ఎత్తి ఆ ఖాళీ పాత్రలన్నిటిలో కూడా నూనెను నింపుతూ ఉంది.
ఇక వట్టి కుండలన్నీ కూడా అయిపోయిన తరువాత, నిండిపోయిన తరువాత ఆ కుండలో ఉన్నటువంటి నూనె ధార నిలిచిపోయిందట. ఆ సమయంలో ఆ స్త్రీ ఆ నూనెను అమ్మి అప్పులన్నీ కూడా తీర్చుకొని మిగిలిన దానితో తను అలాగనే తన యొక్క పిల్లలు చక్కగా సంతోషంగా బ్రతికారు. సహోదరులారా, మరి మన గృహాల్లో ఏముంది? మన హృదయంలో దేవుని యొక్క కార్యానికి ఖాళీ ఉందా? మన హృదయం అనేకమైన వాటితో నిండిపోయి ఉంది. మన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా పరిశుద్ధాత్మ అనే తైలము ఉంటే చాలు. మనము అన్నీ కలిగి ఉండి ఆత్మ లేని వారమైతే మనము క్రీస్తు వారము కానేరము. మనము ఏమీ సాధించలేకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ మన హృదయం అనేటువంటి కుండలో గనక ఉంటే నీలో నాలో ఉన్నటువంటి అభిషేకము బయలు వెళ్ళి మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తుంది. కుండలో నూనె పోయబడాలి అంటే అది మొదట ఖాళీ కుండ అయి ఉండాలి. మన హృదయాలు మొదట ఖాళీ చేసుకోకపోతే మనము ఎలా పరిశుద్ధాత్మను పొందగలము? ఆ స్త్రీ యొక్క కుమారులు వెళ్ళి వెతికినప్పుడు ఆ ఊరిలో చాలా కుండలున్నాయి, కానీ వారికి కావలసినటువంటి వట్టి పాత్రలు కొన్నే దొరికాయి. మన జీవితంలో పరిశుద్ధాత్మను కలిగి ఉండడం మాత్రమే కాకుండా యేసు రక్తములో కడగబడి ఖాళీ చేయబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను పొందినట్లు మనము పరిచర్యలో పాలు పొందాలి. మన కుండలో పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె ఉంటే మన జీవితం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము చూసినట్లయితే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి వచ్చిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అనే ఉపమానము అక్కడ మనకు కనబడుతూ ఉంది. 10 మంది దగ్గర కూడా దివిటీలు వెలుగుతున్నాయి అంటే 10 మంది కూడా మరి మారు మనసు పొందారు, రక్షణ పొందారు, యేసయ్యను నమ్ముకున్నారు. వారి యొక్క ఆత్మ దీపాలు వెలిగించబడ్డాయి. నూనె లేకుండా దీపాలు వెలిగించబడవు. దీపం వెలగాలి అంటే ఎంతో కొంత నూనె అవసరం. ఈ 10 మంది కూడా పరిశుద్ధాత్మ అనే నూనెను కలిగిన వారే. కాకపోతే 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు గనకనే సిద్ధిలలో నూనె తీసుకొని పోలేదు. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు కన్యకలందరూ లేచారు. అంటే 10 మంది కూడా మెలకువగలిగే ఉన్నారు. కాకపోతే బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. యేసయ్య తన యొక్క రాకడను గురించి చెప్తూ ఇలా అన్నారు, ఆ దినములలో నేను మనుషులలో విశ్వాసమును కనుగొందునా అని యేసయ్య అంటున్నాడు. రాకడ దినములో ఆత్మ లేనివారు, ఆత్మను ఆర్పుకున్నవారు కూడా ఉంటారట. ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాదు అనే మాట మనం వింటున్నాం. ఆ వ్యక్తి రాకడలో ఎత్తబడే అవకాశం ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, ఆత్మను ఆర్పకుడి అని. 5గురు కన్యకలు పరిశుద్ధాత్మ అనే నూనె లేకపోవడం వల్ల బుద్ధిలేని కన్యకలు ఎలా అయ్యారో ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనులుగా కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మకు ఇష్టము లేనటువంటి పనులు చేసినప్పుడు మనము ఆయనకు దుఃఖాన్ని కలిగించేవారుగా ఉన్నామనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ విషయంలో ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు మారకపోతే ఆయన నీలో నుండి వెళ్ళిపోతాడు. అంటే నీవు ఆత్మను ఆర్పేసుకున్నవాడవవుతావు. దావీదు తన యొక్క గ్రంథంలో రాసుకుంటూ అంటున్నాడు కదా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని గోజాడుతూ ఉన్నాడు. సహోదరులారా, మన హృదయమైనటువంటి కుండలోనికి పరిశుద్ధాత్మ అభిషేకము అనే నూనెను సంపాదించుకోవాలి. మన యొక్క సిద్ధిలలో సమృద్ధిగా నూనెను సమకూర్చుకోవాలి. దేవుని యొక్క అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని కలిగి రాకడలో ఎత్తబడాలి. అట్టి జ్ఞానము చేత దేవుడు మనలను నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. స్తోత్రములు నాయనా, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. ఈ యొక్క దినము వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. తైలాభిషేకమునైనా అయ్యా, ఆత్మాభిషేకముగా అయ్యా నీవు నా తండ్రి మాకు అనుగ్రహించి ఉన్నావు తండ్రి నాయన. నీ యొక్క ఆత్మ నడిపింపులో మేమందరము నడుచుటకు కృప చూపించండి. మా యొక్క నా తండ్రి నాయన మాలో మీరు ఉంచినటువంటి ఆత్మను ఆర్పివేసుకునేవారిగా కాక నీ మాటకు లోబడేవారిగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి. మాలో నీకు ఆయాసకరమైన మార్గమును తొలగించండి. వాక్యానుసారముగా జీవించటానికి మాకు కృప చూపించండి నాయన. బుద్ధి కలిగినటువంటి నాయన కన్యకలుగా మీరు మమ్మలను మార్చండి స్వామి. ఎన్నో అవసరాలను అక్కరలను మేము కలిగి ఉన్నాము ప్రభువా. మాలో ఉన్నటువంటి అభిషేకము మాకున్న ప్రతి అవసరతను తీరుస్తుందని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది గనక అయ్యా, మాకున్నటువంటి ప్రతి అక్కరలు, అవసరతలు సమస్తమును కూడా తీర్చండి. నీకు మహిమకరమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభువా. ఈ మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి రాబోయే దినాలనైనా బిడ్డలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. ఈ దినమంతా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. క్షేమాన్ని ఇవ్వండి నాయన. వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చు నాయన. వారి ప్రయాణాలలో, ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి. వారిని, వారి సంతానమును ఆశీర్వదించండి నాయన. యవ్వన బిడ్డలను దీవించండి. వారికి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయండి. నీ కృపలతో మమ్మల్ని అందరినీ వర్ధిల్లపరచమని, నీకు సాక్షులుగా మమ్మల్ని వాడుకొని నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.